హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. వందల మంది పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హనుమాన్ బృందాలు అలాగే అడవిని మొత్తం జాలించాయి. పామాయిల తోటను మొత్తం అంతా కూడా జల్లెడ పట్టాయి. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎవరి కోసం మాట్లాడుతున్నానో, ఏం జరిగిందనే విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, మన ప్రధానంగా తెలిసిందే తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి ఘటన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జరిగినటువంటి సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్య ఘటన. ఇప్పటికీ రోజులు గడుస్తున్నాయి, వారాలు దాటుతున్నాయి, సరిగ్గా 2 నెలలు కూడా నిండిపోయాయి. ఇప్పటికీ సరిగ్గా 68 రోజులు అవుతున్నా సరే చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇప్పటికీ ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఇటు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతూ వెళ్తున్నటువంటి చిన్నారితో పాటు వెళ్ళిన కుక్క, అలాగే చిన్నారి జాడ అయితే కనిపించలేదు. 3 రోజుల తర్వాత కుక్క అయితే రావడం జరిగింది. కానీ 3 రోజులు వచ్చిన తర్వాత చిన్నారి జాడ చెబుతుందని కూడా అందరూ ఆశగా ఎదురు చూశారు. అయినా సరే కుక్క 2 రోజులు ఉండి దానికి జీపీఎస్ అమర్చి దాని ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉంది. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ చెబుతుందన్నటువంటి కుక్క కూడా లేకపోవడంతో, అలాగే జ్ఞానేశ్వరి ఏమైందని ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్ మొత్తం తెలుగువారు ఎక్కడున్నా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరూ కూడా తల్లడిల్లారు. కానీ ఇప్పటికీ కూడా తన జాడ తెలియక ఇప్పటికి పోలీస్ బృందాలు అనేక మంది ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి 6 టవర్స్ సంబంధించిన 15,000 ఫోన్ కాల్స్, అంతేకాకుండా అందులో ముఖ్యమైన అనుమానితంగా ఉన్నటువంటి 400 నుంచి 500 మంది వరకు కూడా మొత్తం వాళ్ళ యొక్క ఫోన్ డేటాలు, అంతేకాకుండా ఆ యొక్క అనుమానితంగా ఉన్నటువంటి 39 మంది సంబంధించిన వాళ్ళ డేటాలు కూడా ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు. తెలుగు రాష్ట్రం ఏపీలోనే కాదు, తెలంగాణ ప్రాంతంలో కూడా మొత్తం గాలింపు చర్యలు చేపట్టిన 40 పైగా సీసీ కెమెరా యొక్క డేటాను సేకరించిన చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో, చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతోనే కుటుంబ సభ్యులు ఒక పక్కన యావత్ తెలుగు రాష్ట్రాలు జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నప్పటికీ, జ్ఞానేశ్వరి వస్తుందని కూడా 1000 కళ్ళతో కాదు, తన జాడ కోసం అయితే ఇప్పటికి కూడా దొరుకుతుంది, ఖచ్చితంగా నా కుమార్తె నాకు దొరుకుతుందని కూడా ఆశగా ఎదురు చూస్తుంది జ్ఞానేశ్వరి తల్లి. మనం చూస్తున్నాం సరిగ్గా జూలై ఏదైతే జూన్ 6వ తేదీన జరిగినటువంటి ఘటన, అలాగే జూలై గడుస్తుంది, జూన్, జూలై, ఆగస్టు నెల కూడా వచ్చేసింది. అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కోసం తిరగని చోటు లేదు, గాలించిన ప్రాంతం లేదు. అలాగే జ్యోతిషుల వద్దకు వెళ్ళారు, అలాగే ఎవరైతే మూఢనమ్మకం ప్రకారంగా అనేక పూజలు కూడా నిర్వహించుకున్నారు. పాప వస్తుంది, ఈ యొక్క దిశలో ఉందని కొందరు, ఈ యొక్క ప్రాంతంలో ఉందని కొందరు, ఇలా రకరకాల చెప్పినవన్నీ కూడా నమ్ముతూ ఇంకా 1000 కళ్ళతో చిన్నారి జ్ఞానేశ్వరి ఖచ్చితంగా వస్తుందని తన రాక కోసం కళ్ళు కాయలు కాసేలా గుండె తలుపులు తీసి తన తల్లి భవానీ అయితే ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. చిన్నారి ఊసి విని ఇప్పటికీ 2 నెలలు దాటిపోయింది. తన పలుకు విని ఇప్పటికీ రోజులు గడిచిపోతున్నాయి. తన జ్ఞాపకాలు ఇంకా మదిలోనే మెదులుతున్నాయి. తన చెల్లిని ఉయ్యాలు ఊపేవారు ఎవరు ఉన్నారంటూ కూడా తల్లి అయితే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆర్టీవీ ఈ వరుస కథనాలు జ్ఞానేశ్వరి కోసం ఖచ్చితంగా దొరకాలని ఆర్టీవీ మొదటి నుంచి కూడా అడవిని గాలించాము, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగాము. ఈ యొక్క ప్రాంతంలో ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జ్ఞానేశ్వరి తల్లి ఇప్పుడు 68 రోజుల తర్వాత ఏమనుకుంటుంది, అసలు ఆ జ్ఞానేశ్వరి ఖచ్చితంగా వస్తుందా? ఒక పక్కన పోలీస్ ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది, ఒక పోస్టర్లు వేశారు, ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా తిరిగారు, ఎక్కడా కూడా జాడైతే దొరకలేదు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి అదృశ్యమే అయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అలాగే సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పామాయిల తోటలో ప్రస్తుతం అయితే ఉన్నాం. మనం చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతాన్ని దాదాపుగా తెలియని వారు ఉండరు, ఈ యొక్క ప్రాంతం చూడని వారు ఉండరు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన వినని వారు అంటూ కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే అంత సంచలనంగా మారింది ఈ జ్ఞానేశ్వరి అదృశ్య ఘటన. ఎందుకంటే పాప పట్ట పగలు అందరూ చూస్తున్నారు, అలాగే సీసీ కెమెరా నిఘా కూడా ఉంది. ఇదే సీసీ కెమెరాలో కూడా తను రావడం, తన ఇటువైపు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ కూడా పడ్డాయి.
అంటే ఈ నేపథ్యంలోనే చిన్నారి జ్ఞానేశ్వరి వెళ్ళినటువంటి ప్రాంతం అందరూ కూడా తెలిసి మరొకసారి చూపిస్తాం. ఇటువైపు తన తండ్రి ఇటువైపే వెళ్ళారనేది, తనతో పాటు నడుచుకుని వెళ్ళిపోయాడు, తన కోసమే ఏడుస్తూ మారం చేస్తూ వెళ్ళిపోయినటువంటి జ్ఞానేశ్వరి తన తండ్రి వద్దకు చేరుకోలేదు. మధ్యలో ఏం జరిగింది, ఇది ఒక మిస్టరీగా అయితే ప్రస్తుతం మిగిలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళిన కుక్క రావడం చనిపోవడం అందరికి కూడా తెలిసిందే. కానీ తన జ్ఞానేశ్వరిని తీసుకురాలేకపోయారేమో, కానీ తన జ్ఞాపకాల కోసం ఏదైతే కుక్క చనిపోయినటువంటి దాని జ్ఞాపకాల కోసం కావచ్చు, జ్ఞానేశ్వరి కోసం కావచ్చు, మరొక కుక్కనైతే తల్లిదండ్రులు ఇప్పుడు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కుక్కకు కూడా జాను అని పిలుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలు మరొకసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడైతే కూడా ఇక్కడైతే మదిలో తన జ్ఞానేశ్వరి జ్ఞాపకాలన్నీ కూడా మదిలో వాళ్ళంతా కూడా నెమరు వేసుకుంటున్నారు. చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతం ఒకప్పుడు సరిగ్గా 2 నెలల ముందు ఇదంతా కూడా జ్ఞానేశ్వరి కోసం వెతకడం కోసం అనేక మంది పోలీస్ బలగాలు, ఎన్డీఆర్ బృందాలు, అడవిని జల్లెడ పెట్టేందుకు హనుమాన్ బృందాలు కూడా ఇక్కడికైతే చేరుకున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ప్రస్తుతం పామాయిల తోటలను మొత్తం అన్నీ కూడా క్లీన్ చేశారు. ఆ ట్రాక్టర్ ఈ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ పామాయిల తోటలో ఉన్నటువంటి గడ్డిని వారాల తరబడి కూడా గడ్డిని తొలగించే ప్రక్రియ కూడా చేపట్టారు. అంత విధంగా అన్ని విధాలుగా అనేక కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జల్లెడ పెట్టిన, అలాగే పోలీసు నిఘా మొత్తం వ్యవస్థ పనిచేసిన, ఊరు వాడ మొత్తం అంతా కూడా తిరిగిన జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు అయితే తల్లడిల్లుతున్నారు. జ్ఞానేశ్వరి వస్తుంది, ఖచ్చితంగా ఎవరో తీసుకుని వెళ్ళి ఉంటారు, అపహరించిపోయి ఉంటారు, ఖచ్చితంగా తీసుకెళ్ళి వారు మా పాపను మాకు అప్పగించండి, మీపై కేసులు కూడా పెట్టమంటూ కూడా వారు అనేక విధాలుగా వేడుకున్న సందర్భాలు, ఆర్టీవీ ద్వారా కూడా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ప్రస్తుతం భవానీ ఉంది, చూడొచ్చు మనం. ప్రస్తుతం ఆ భవానీ తన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఎదురు చూస్తుంది. చూడొచ్చు ఆ కుక్కని ఏదైతే జాను ఇప్పుడైతే కుక్కని తన జ్ఞాపకాలుగా జ్ఞానేశ్వరి కోసం చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ప్రాంతంలో పోస్టర్లు వేసినటువంటి వాల్ పోస్టర్ చూస్తున్నాం. ఇదిగో కనపడటం లేదు, మిస్సింగ్ అంటూ కూడా జ్ఞానేశ్వరి ఈ ఫోటో మొత్తం ఈ యొక్క ప్రాంతంలో కాదు, వైజాగ్ నుంచి ఇటు విజయవాడ వరకు, అలాగే ఈ ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లోని, రైల్వే స్టేషన్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, ఇక తల్లి ఉంది భవానీ, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. తన ఫోటోనే పట్టుకుని కుమిలిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే కుక్కను కూడా పెంచుకుని మనం చూడొచ్చు, తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కుక్కను కూడా మరొక కుక్కను కూడా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం జ్ఞానేశ్వరితో ఉన్నటువంటి ఆ కుక్క వెళ్ళిపోవడం అందరూ కూడా తెలిసిందే. కుక్క అయితే 3 రోజుల తర్వాత వచ్చింది. 9వ తేదీన వచ్చినటువంటి కుక్క 12వ తేదీ వరకు కూడా తను ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తన జ్ఞాపకాల కోసం మరొకసారి మరొక కుక్కను తన ప్లేస్లో తీసుకొచ్చారు. చూడవచ్చు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు, మరి పాప ఏమైంది అంటున్నారు? ఇప్పుడు కుక్క ఎప్పుడు వచ్చి తీసుకుని వచ్చారు మీరు? మొన్న తీసుకున్నాను. ఏం జరిగింది అంటున్నారు? మరి ఇప్పుడు ఇన్నాళ్ళు వెతికారు, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగారు, ఇప్పటికి 68 రోజుల పైన అవుతుంది, ఏం జరిగింది అంటున్నారు? మరి ఏం జరిగిందనేది క్లారిటీ అయితే లేదండి. ఎంత తిరిగినా సరే మాత్రం పాప ఆచూకీ అయితే తెలియలేదు. ఏమైంది ఏటనేది మాకు కూడా తెలియట్లేదు. మా ప్రయత్నాలు మేము చేసినా సరే ఏమీ ఆచూకీ అయితే తెలియలేదు. ఏమంటారు పోలీసులు? ఏమంటున్నారు? ఎక్కడెక్కడ తిరిగారు అంటున్నారు, మీరు ఎక్కడ తిరిగారు? ఇవన్నీ అక్కడే ఏం లేదు, చాలా రాజమండ్రి అవతలకి వరకు వెళ్ళి తిరిగాం మేము. డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎస్సీ గారు వాళ్ళను. మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా, వదిలేదు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఎంత చేసినా సరే పాప ఆచూకీ అయితే తెలియలేదు అక్కడ. ఏంటంటే ఏం జరిగిందని నిజంగా ఎవరో పాపను తీసుకెళ్ళిపోయారని అనుకుంటున్నారు? ఇంకా మీరు ఇంకా పాప వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు? ఇంకా ఎవరో కావాలని పాపను తీసుకెళ్ళిపోయారు అనుకుంటున్నాం, కానీ ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తుంది అన్న ఆశ అయితే ఖచ్చితంగా వస్తుందని ఆశపడుతుంది. అంటే ఏం జరిగింది అనుకుంటున్నా? అంటే ఎవరో తీసుకెళ్ళిపోయారు అనేది అనుమానం ఉందా, లేదంటే కొండ ప్రాంతంలో వాళ్ళ మీద వీళ్ళ మీద అని కాదు, కానీ ఎవరో కావాలనే తీసుకెళ్ళిపోయారు. రానుపోను చూసి ఎవరో కావాలనే చేశారని అనుకుంటున్నాం. ఈ కొండ ప్రాంతంలో ఏదైనా జరిగిందంటేలా ఉంటే అప్పుడే తెలుస్తుంది మనకి, ఏం తెలియలేదు కాబట్టి ఎవరో కావాలనే తీసుకెళ్ళిపోయారు అని అనుకుంటున్నాం.
అంటే పట్టపగలు సరిగ్గా 11:30, 12 మధ్యలో జరిగిన పరిస్థితి ఉంది. అంటే పట్టపగలు పాపం తీసుకున్న సాహసం ఎలా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు అసలు? అది మాకు కూడా అర్థం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి మాకు కూడా అసలు మైండ్ పనిచేయట్లేదు. ఆలోచించుకోవడానికి కూడా అవకాశం లేకుండా జరిగింది ఇది. అంటే మరి అడవి జంతువులు అన్నారు, పక్కన అడవి శాఖ అధికారులు మొత్తం అన్ని తిరిగారు, ఎక్కడ కూడా ఏ జంతువులు లేవని కూడా తేల్చేశారు. కొండ చిలువ అంటున్నారు, ఒకవేళ తింటే అక్కడ ఉండొచ్చు అంటున్నారు. కొండ చిలువలు కూడా తిరగలేదని కూడా చెప్పుకొచ్చారు. కొండ చిల్లలు అటు మా తోటలో ఫస్ట్ కాంచి ఎప్పుడు లేవు కొండ చిల్లలు. ఇది ఎవరో కావాలనే చేశారని అనుకుంటున్నాను. మరి ఇటువంటి పోస్టర్లు అన్ని చోట్ల అంటించుకుంటున్నారు కదా, ఏమన్నా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో? గణేష్ మీ హస్బెండ్ కూడా వెళ్ళినట్టున్నారు కదా? ఇట్స్ ఘాటి సైడ్ వెళ్ళారు, వైజాగ్ సైడ్ వెళ్ళారు, అలా రాజమండ్రి సైడ్ వెళ్ళారు, కానీ ఎక్కడ యాచికి తెలియలేదు.